శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షిని దుందుమారుడు అనే పేరుతోటి కువలాశ్వుడు ఎందుకు కీర్తింపబడ్డాడయ్యా అని ధర్మరాజు అడిగితే, ఆ దుందుమారు ఉపాఖ్యానం అంతా కూడా, ఆ దుందుమారుడి యొక్క కథ అంతా కూడా ఆ మార్కండేయ మహర్షి ఎంతో గొప్పగా ఉండేటువంటి ఆ ఉపాఖ్యానం అంతటిని కూడా సవిస్తరంగా ధర్మరాజుకి పాండవులకి తెలియజేశాడు. ధర్మరాజు పాండవులు కూడా ఎంతో వినయంతో శ్రద్ధగా ఇవన్నీ కూడా విని ఆ తర్వాత ఆయన తతో యుధిష్ఠిరో రాజా మార్కండేయం మహాద్యుతం పప్రచ్ఛ భరతశ్రేష్ఠ ధర్మ ప్రశ్నం సుదుర్విధం. అయితే ఎన్ని కథలు వింటున్నా కానీ ఇదివరకటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, ధర్మరాజుకి సంతృప్తి కలదు. ఎందుకంటే ధార్మికమైనటువంటి విషయాలు కానీ, లేకపోతే ఏదైనా మంచి విశేషం కలిగినటువంటి విశిష్టమైనటువంటి వృత్తాంతాలు కానీ, పూర్వము జరిగినటువంటి యథార్థమైనటువంటి గాథలు కానీ, ఇలాంటివి ఎవరైనా ఒక మహానుభావుడు చెబుతుంటే ఆయన అలా వింటూనే ఉంటాడు, మైమరిచిపోతూ ఉంటాడు. అందువల్ల ఆయన వెంటనే ఆ మార్కండేయ మహర్షి యొక్క ఆ గొప్పతనం తెలిసినటువంటి వాడు కాబట్టి వెంటనే ఆ మార్కండేయుడిని మళ్ళీ మరొక ధర్మమైనటువంటి ఒక విషయాన్ని గురించి ఆయన ఒక ప్రశ్న వేసేట. మార్కండేయుడిని ఈ విధంగా ప్రశ్నించేట. శ్రోతుమిచ్ఛామి భగవన్ స్త్రీణాం మాహాత్మ్యముత్తమం కథ్యమానం త్వయా విప్రా సూక్ష్మం ధర్మ్యం చ తత్వతః. మహాత్మా, ఇప్పటి వరకు నువ్వు బ్రాహ్మణుల యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్పావు, రాజుల యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పావు. ఇవన్నీ కూడా విన్నాం మీ దగ్గర నుంచి. అయితే సూక్ష్మము ధర్మసమ్మతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి పతివ్రత మహాత్మ్యాన్ని కూడా వినాలనుంది. స్త్రీల యొక్క ధర్మం ఏమిటంటే పాతివ్రత్యం అంటారు. అందువల్ల ఈ పతివ్రత మహాత్మ్యాన్ని మీరు చెబుతుంటే వినాలని నాకు చాలా కోరికగా ఉంది. అందువల్ల తప్పనిసరిగా మీరు తెలియజేయవలసింది అని అడుగుతున్నాడు. ప్రత్యక్షమిహ విప్రశే దేవా దృశ్యంతి సత్తమ సూర్యా చంద్రమసౌ వాయు పృథివీ వహ్నిరేవ చ పితా మాతా చ భగవన్ గురురేవ చ సత్తమ యచ్చాన్యదేవభిహితం తచ్చాపి భృగునందన. ఈ లోకంలో సూర్యుడు, చంద్రుడు, వాయువు, భూమి, అగ్ని, తండ్రి, తల్లి, గురువు ఇవన్నీ కూడా ప్రత్యక్షమైన దేవాలుగా. ఎందుకంటే సూర్యుడు కనిపిస్తాడు మనకు, చంద్రుడు కనిపిస్తాడు, వాయు స్పర్శ తెలుస్తుంది, భూమి తెలుస్తుంది, అగ్ని కనిపిస్తాడు, తండ్రి, తల్లి, గురువు ప్రత్యక్షంగా కనిపిస్తారు. అందువల్ల ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి దైవ స్వరూపాలు అని చెప్తారు. అలా కనిపిస్తూ ఉంటారు కదా. ఇవి కాకుండా ప్రతిష్టమైనటువంటి దేవతా విగ్రహాలు ఉంటాయి. అవి కూడా ఆ దేవతల్లో ప్రత్యక్షమైనటువంటి దేవతల్లో వారు, ఎందుకంటే దాన్ని ఆవాహన చేసి ఆ మూర్తి యందు ఆ దైవత్వాన్ని అంతా ఆవాహన చేసి ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విగ్రహంలో ఆ దైవత్వం ఉందని ఒక విశ్వాసం అనేటువంటిది మనకు ఉంటుంది కదా. మాన్యాహి గురవః సర్వే ఏకపత్న్యస్తథా స్త్రియః పతివ్రతానాం శుశ్రూషా దుష్కరా ప్రతిభాతి మే. అలాగే ఈ గురుజనులందరితో పాటుగా పతివ్రతలైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూజింపదగినటువంటి వాళ్ళే, ఎల్లప్పుడూ కూడా పూజింపదగినటువంటి వాళ్ళే పతివ్రతలైనటువంటి స్త్రీలు. ఆ పతివ్రతలు చేసేటువంటి సేవ మిగిలినటువంటి సేవలన్నిటికంటే కూడా చాలా కష్టమైందని నాకు అనిపిస్తుంది. అందువలన పతివ్రతానాం మాహాత్మ్యం వక్తుమర్హసిన ప్రభో నిరుధ్య చేంద్రియ గ్రామం మనస్సంవృధ్య చానఘ పతిం దైవతవచ్చాపి చింతయంచ స్థితా హియాః భగవన్ దుష్కరం చేతత్ ప్రతిభాతి మమ ప్రభో. అందువలన మాకు ఈ పతివ్రత మాహాత్మ్యాన్ని గురించి తెలియజేయండి. ఎందుకంటే ఇంద్రియాల్ని నిగ్రహించుకుని మనస్సును వశం చేసుకుని భర్తను దైవంగా కొలుస్తారు స్త్రీలు. ఎందుకంటే వాళ్ళకంటూ ఇష్టమైనటువంటివన్నీ కూడా త్యాగం చేసి భర్తకి ఏదైతే ఇష్టమో, భర్తకి ఏదైతే అవసరమో
అవన్నీ కూడా క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే భర్త ఇష్టమే తమ ఇష్టంగా భావిస్తారు. ఆ భర్త యొక్క మాటే తమ యొక్క శిరసావహించి చేయవలసినటువంటి ధర్మంగా భావిస్తారు. అందువలన వాళ్ళలో ఎంత ఇంద్రియ నిగ్రహం ఉండాలి, వాళ్ళ యొక్క మనస్సుని వాళ్ళ స్వాధీనంలో ఉంచుకోవాలి కదా. అందువలన చాలా గొప్పదైనటువంటిది పాతివ్రత్యం అనేటువంటిది. అందువల్ల అలా భర్తని దైవంగా కొలిచేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవిత్ర చరిత్రలుగా చెప్పబడతారు. వాళ్ళ యొక్క సేవాభావము, వాళ్ళ యొక్క త్యాగము అనేటువంటివి చాలా కష్టసాధ్యమైనవి. మనము మామూలుగా మాటల్లో చెప్పుకుంటే పాతివ్రత్యము అనే చిన్న మాట మాట్లాడతాం, కానీ దాని వెనకాల వాళ్ళ యొక్క కష్టం అనేటువంటిది ఎంత ఉంటుందో, ఎంతో కష్టపడితే కానీ ఆ ధర్మాన్ని నిర్వర్తించడం అనేటువంటిది కష్టం కదా. మాతా పిత్రోశ్చ శుశ్రూష స్త్రీణాం భర్తరిచ ద్విజ స్త్రీణాం ధర్మాత్ సుఘోరాద్ధి నాణ్యం పశ్యామి దుష్కరం. పుత్రులకు తల్లిదండ్రుల యొక్క సేవ, స్త్రీలకు పతి సేవ కూడా చాలా శ్రమ సాధ్యాలు. తల్లిదండ్రులకి ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉండాలి పిల్లలు ఎప్పుడు. అలాగే స్త్రీలు ఎప్పుడు కూడా తమ భర్తకి సేవ చేస్తూ ఉంటారు. ఇవి రెండు శ్రమతో కూడినటువంటివే. స్త్రీలకి కఠోరమైనటువంటి ధర్మాన్ని మించి ఇంకో దుష్కరమైనటువంటి కార్యం ఏది కూడా నాకు కనిపించదు. అంత కఠినమైనటువంటిది ఇది. సాధ్వాచారా స్త్రియో బ్రహ్మన్ యత్కుర్వంతి సదాదృత దుష్కరం ఖలు కుర్వంతి పితరం మాతరం చ వై ఏకపత్న్యశ్చ యా నార్యః యాశ్చ సత్యం వదంచుత. ఎల్లప్పుడూ సమాజంలో ఆదరాన్ని పొందేటువంటి మంచి శీలం కలిగినటువంటి, మంచి నడవడి కలిగినటువంటి స్త్రీలు చేసేటువంటి మహత్కార్యం ఏదైతే ఉందో అది చాలా కష్టతరమైంది కదయ్యా. తల్లిదండ్రులు సేవ చేయడం కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకి వృద్ధత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పని చేసుకోకపోతే వాళ్ళకి అన్ని పనులు చేయగలగాలి. అందువల్ల అది కూడా చాలా కష్టమైంది. అలాగే పతివ్రతలు, సత్యాన్ని చెప్పేటువంటి స్త్రీలు కూడా చాలా కఠినమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. కుక్షిణ దశమాసాంశ గర్భం సంధారయంతి యాః నార్యకాలేన సంభూయ కిమద్భుతతరం తతః. అంతేకాదయ్యా, స్త్రీలంటే 10 మాసాలు పాపం కుక్షిలో గర్భం ధరించి పిల్లవాడిని మోస్తూ అలాగా వాళ్ళు సరైనటువంటి సమయంలో సంతానాన్ని కంటున్నారు. అంటే ఒక మనిషికి జన్మ ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ వల్లే అవుతుంది కదా. ఇంతకంటే అద్భుతమైనటువంటి విషయం ఉందయ్యా. వాళ్ళు చేయగలిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి పని ఇంకెవరూ చేయలేరు కదా. ఆ పరమాశ్చర్యమైనటువంటి కార్యం కదా అది. సంశయ పరమం ప్రాప్య వేదానామతులామపి ప్రజాయంతే సుతాన్నార్యః దుఃఖేన మహతా విభో పుష్ణంతి చాపి మహతా స్నేహేన ద్విజపుంగవ. అయితే ఆ ప్రసవ సమయంలో వాళ్ళు పడేటువంటి బాధ ఉంది, వర్ణనాతీతం. అది మరణ సదృశమైనటువంటి బాధను పొందుతారు వాళ్ళు. అందువలన అటువంటి ప్రాణాపాయ స్థితిని కూడా లెక్క చేయకుండా సాటి లేనటువంటి బాధను పొంది చాలా కష్టపడి పిల్లల్ని కంటారు. ఆ సంతానాన్ని ఎంతో మమకారంతో పెంచుతారు వాళ్ళు. ఏ చ క్రూరేషు సర్వేషు వర్తమానా జుగుప్సితాః స్వకర్మ కుర్వంతి సదా దుష్కరం తచ్చ మే మతం. అలాగా పతివ్రతలైనటువంటి తల్లులు, క్రూర స్వభావం కలిగినటువంటి భర్తలు ఉంటారు కొంతమంది. అలాగే అత్తమామలు కూడా బాధ పెడుతూ ఉంటారు. క్రూరమైన స్వభావం కలిగినటువంటి అత్తమామలు ఉంటారు. వాళ్ళ మధ్యనే ఉంటూ వాళ్ళు ఎంత నీచంగా చూసినా సహిస్తూ ఎల్లప్పుడూ తమ తమ పనుల్ని వాళ్ళకి అనుగుణంగా చేస్తూ వాళ్ళ కర్తవ్యాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఎంత కష్టమైనటువంటి పని అయ్యా. అసిధారావ్రతం కూడా దీనికంటే సులువేమో అనిపిస్తుంది నాకు. అంత కష్టమైనటువంటి పని నా అభిప్రాయము. క్షత్రధర్మ సమాచారతత్వం వ్యాఖ్యాహి మే ద్విజ ధర్మ సుదుర్లభో విప్ర నృశంసేన మహాత్మనాం. అంతేకాక క్షత్రియ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించడంలో గల తత్వాన్ని వివరించి చెప్పండి మీరు. క్రూర స్వభావాలకు మహాత్ముల యొక్క ధర్మం, మహాత్ముల ధర్మం, క్రూరమైన స్వభావం ఎవరికేంటో ఉంటుందో వాళ్ళు మహాత్ముల యొక్క ధర్మాన్ని ఆచరించలేరు. అది ఆచరించడం అనేటువంటి కూడా చాలా కష్టము. అందువలన ఏతదిచ్చామి భగవన్ ప్రశ్న విదాంబర శ్రోతం భృగుకుల శ్రేష్ఠ శుశ్రూషే తవ సుభృత. అడిగే వాళ్ళకి వాళ్ళ ప్రశ్నలకు తగినటువంటి సమాధానాలు చెప్పడంలో నువ్వు దిట్టవు. ఎందుకంటే మేము ఏదో అడిగేస్తూ ఉంటాం, ప్రశ్నలు అడగడం సులువే, కానీ వాటికి సమాధానాలు చెప్పడం చాలా కష్టం. కానీ
ఎవరు ఏ ప్రశ్న అడిగినా కానీ దానికి తగిన విధంగా సప్రమాణంగా సమాధానం చెప్పడంలో చాలా గొప్పవాడు నువ్వు. అందువలన నువ్వు ఆ శ్రేష్ఠుడు కాబట్టే నేను నిన్ను ఇలా ప్రశ్నించగలుగుతున్నాను కూడాను. అందువల్ల నా ప్రశ్నలన్నిటికీ సరైనటువంటి సమాధానం నీ నుండి కోరుకుంటున్నానయ్యా. అందువల్ల నువ్వు ఆ పాతివ్రత్య ధర్మం ఎటువంటిదో, అది అసలు క్షత్రియుల్లో ఎలా ఉంటుందో, ఇంకా ఏమిటి విశేషాలు, ఇలాంటి విశేషాలన్నీ కూడా మాకు తెలియజేయవలసింది అని అడిగాడు. అప్పుడు మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, హంతతేహం సమాఖ్యాసే ప్రశ్నమేతం సుదుర్వచం తత్వేన భరతశ్రేష్ఠ గతతస్తన్నిబోధమే. మార్కండేయుడు చెబుతున్నాడు, ఓ యుధిష్ఠిరా, నువ్వు వేసినటువంటి ప్రశ్నలను వివరించి చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. నువ్వేం సామాన్యమైన ప్రశ్నలు అడగవు. ఎందుకంటే నువ్వు వేసినటువంటి ప్రతి ప్రశ్నలోనూ ఒక ధార్మికమైనటువంటి అంశం దాగి ఉంటుంది. ఆ ధర్మమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసమనే నువ్వు ఇట్లా ప్రశ్నలు వేస్తూ ఉంటావు. అందువల్ల నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానము ఆ ధర్మంతో కూడినటువంటి విషయాలతో సహా నీకు చెప్పాలి. అది చెప్పడం చాలా కష్టం. అయినప్పటికీ వీటన్నిటికీ సరైన సమాధానం నేను చెప్తానయ్యా, జాగ్రత్తగా విను అన్నాడు. మాతృస్తు గౌరవాదన్యే పితృనన్యేతు మేనిరే దుష్కరం కురితే మాత వివర్ధయతి యా ప్రజాః. ఎవరినైనా అసలు గౌరవించాలి అంటే, లోకంలో ఎవరైనా గౌరవానికి అర్హులు అంటే మొట్టమొదట పీట వేయవలసినటువంటిది తల్లికే. తల్లిని మించినటువంటి వాడు దైవము లేదు అని చెబుతారు కదా. మరి అందువలన ఆ తల్లుల్ని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరయ్యా. గౌరవించవలసిన వాళ్ళు అయితే కొంతమందికి ఓ వివాదం వస్తూ ఉంటుంది. తల్లిని ఎక్కువ గౌరవించాలా, తండ్రిని ఎక్కువ గౌరవించాలా, అంటే తల్లి గొప్పదా తండ్రి గొప్పవాడా, ఇటువంటి వివాదాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. కొంతమంది ఏమోను తల్లులే ముఖ్యమని కొంతమంది అంటారు, కొంతమంది తండ్రులే ముఖ్యమని కొంతమంది కూడా భావిస్తూ ఉంటారు. కానీ తల్లి తన సంతానాన్ని పెంచి పోషించి పెద్ద చేస్తుంది. ఇది ఆమె చేసేటువంటి అన్ని పనుల్లోనూ గొప్పదైన పని. అది ఆమె చెయ్యాలి. అందువలన తల్లే గొప్పది. ఎందుకంటే ఒక పనిని అదనంగా ఎక్కువగా చాలా చక్కగా తన సంతానాన్ని పెంచడము, పోషించడము, పెద్ద చేయడము, ఇవన్నీ కూడా చేసేటప్పుడు ఎంతో బాధపడి చాలా కష్టాలను అనుభవిస్తున్నామే. తపసా దేవతేద్యాభివందనేన తితిక్షయా సుప్రశస్తేరుపాయేశ్చాపీహంతే పితరస్సుతాన్. అయితే తల్లిదండ్రులు తపస్సు, దేవపూజ, దేవతా నమస్కారం, అలాగే శీతోష్ణాదుల్ని సహించడము, ఇలా ఇతరములైనటువంటి అనేకములైనటువంటి ఉపాయాలను అనుసరిస్తూ సంతానం పొందాలని కోరుకుంటారు. ప్రతి వాళ్ళు కూడా సంతానం తమకు కలగాలనే కోరుకుంటారు. సంతానం అక్కర్లేదని ఎవరు కోరుకోరు. ఎందుకంటే తమ యొక్క వంశ పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగాలని, తమ పితృదేవతలు ఎప్పుడూ కూడా తృప్తిని పొందాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అందువలన వీళ్ళు చేయవలసినటువంటి కర్మలను ఆచరిస్తూ సంతానాన్ని కూడా పొందాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. ఏవం కుచ్రేణ మహతా పుత్రం ప్రాప్య సుదుర్లభం చింతయంతి సదా వీరా కీదృశోయం భవిష్యతి. ఈ విధంగా అనేకములైనటువంటి కష్టాలను సహించి దుర్లభం అంటే అంత వెంటనే పొందడానికి శక్యం కానటువంటి వాడు, అటువంటి దుర్లభమైనటువంటి ఒక పుత్రుడిని కంటారు. ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లవాడు ముందు ఎలాంటి వాడు అవుతాడో అని ఎప్పుడు ఆలోచిస్తూ వాడిని గొప్పవాడుగా తయారు చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆశంసతే హి పుత్రేషు పితా మాతా చ భారత యశకీర్తిమధైశ్వర్యం ప్రజాధర్మం తథైవచ. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తమ పుత్రులకు లోకంలో ప్రసిద్ధి కలగాలని, తమ పుత్రుడు మంచి కీర్తిమంతుడు అవ్వాలని, తమ పుత్రుడు ఐశ్వర్యవంతుడు అవ్వాలని, తన పుత్రుడు మంచి సంతానంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలని, తమ పుత్రుడికి ధర్మబుద్ధి కలగాలని కోరుకుంటారయ్యా. తయోరాసాంతు సఫలాం యక్కరోతి సధర్మవిత్ పితా మాతా చ రాజేంద్ర తుష్యతో యస్య నిత్యసః ఇహ ప్రేత్య చ తస్యాధా కీర్తిర్ధర్మశ్చ శాశ్వతః. అయితే కోరికలైతే ఉంటాయి, కానీ ఆ కోరికలు ఫలవంతం అవ్వాలి కదా. ఆ తల్లిదండ్రుల యొక్క ఆశలన్నీ కూడా సఫలం చేసినటువంటి వాడే సరైన ధర్మం తెలిసినటువంటి పుత్రుడు అవుతాడు. ఎందుకంటే తల్లిదండ్రులు తనని ఏ విధంగా అయితే కోరుకుంటారో ఆ విధంగా అయి
వాళ్ళని సుఖపెట్టేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు పుత్రుడయ్యా. తల్లిదండ్రులను ఎల్లప్పుడూ అన్ని విధాలా సంతోషపెట్టేటువంటి పుత్రుడికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా శాశ్వతమైనటువంటి కీర్తి ఉంటుంది, శాశ్వతమైనటువంటి ధర్మం కూడా ఉంటుంది. నైవ యజ్ఞక్రియా కాశ్చిత్ నశ్రాద్ధన్నోపవాసకం యాతు భర్త రిశుశ్రూషాతయా స్వర్గం జయచ్యుత. అలాగే స్త్రీలు ఉన్నారు, స్త్రీలు యజ్ఞాలు చేయవలసిన పని లేదు. అలాగే స్త్రీలు శ్రాద్ధాదులు పెట్టాల్సిన పితృకార్యాలు చేయవలసిన పని లేదు. అలాగే స్త్రీలు ఉపవాసాలు వ్రతాలు కూడా చేయవలసినటువంటి పని ఏం లేదయ్యా. కానీ పతి శుశ్రూష చేస్తే చాలు, పతి సేవ కనుక వాళ్ళు చేస్తే నిరంతరము కూడా అది వాళ్ళకి ఎటువంటి ఫలాన్ని ఇస్తుందంటే స్వర్గలోకాన్ని వాళ్ళకి వచ్చేటట్టుగా చేస్తుంది. స్వర్గం పైన కూడా విజయాన్ని సాధిస్తుంది. అంటే వాళ్ళ కేవలము పాతివ్రత్యము చేతనే స్వర్గప్రాప్తి పొందగలరు. ఏతత్ ప్రకరణం రాజన్ అధికృత్య యుధిష్ఠిర పతివ్రతానాం నిహితం ధర్మం చావహిత శృణు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పతివ్రతలకు నిశ్చితమైనటువంటి ఒక ధర్మాన్ని కూడా నేను వివరిస్తానయ్యా, శ్రద్ధగా విను. పాతివ్రత్యం అంటే ఎంత గొప్పదో, పతివ్రతలైనటువంటి స్త్రీలకు ఎటువంటి శక్తులు ఉంటాయో ఇవన్నీ కూడా నేను నీకు వివరిస్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినవయ్యా అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకి పాండవులకి అందరికీ కూడా తెలియజేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి పతివ్రతోపాఖ్యానే పంచాధిక శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో పతివ్రతోపాఖ్యానము అనేటువంటి 205వ అధ్యాయం పూర్తయింది. మనం 206వ అధ్యాయంలోకి ప్రవేశించాము. ఆ మార్కండేయ మహర్షి చెబుతున్నాడు ధర్మరాజుతోటి, ఓ ధర్మరాజా, కశ్చిత్ ద్విజాతి ప్రవర వేదాధ్యాయీ తపోధన తపస్వీ ధర్మశీలశ్చ కౌశికో నామ భారత. మహారాజా, పూర్వం కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడయ్యా. ఆయన చక్కగా వేదాధ్యయన సంపన్నుడు, మంచి తపస్సు చేసుకునేటువంటి వాడు, మహర్షి, ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాడు. సాంగోపనిషదో వేదాన్ అధీతే ద్విజసత్తమ సవృక్షమూలే కస్మించిద్ వేదాన్ ఉచ్చారయన్ స్థిత. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు వేదాంగాలతో కూడినటువంటి వేదాన్ని, అలాగే ఉపనిషత్తులతో కూడినటువంటి వేదాలను అన్నిటినీ అధ్యయనం చేశాడంటే వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు అన్నీ అధ్యయనం చేసాడు కూడాను. ఒకసారి ఆయన ఏం చేస్తున్నాడంటే వేదములన్నీ అధ్యయనం చేసినటువంటి వాడు తప్పనిసరిగా చేయవలసిన పని ఏంటంటే నిత్యము వేదపారాయణ చేయాలి. అందువలన ఆయన ఒక చెట్టు కింద కూర్చుని హాయిగా అట్లాగా వేదపారాయణ చేస్తున్నట్ట. చేస్తుంటే ఉపరిష్టాచ వృక్షస్య బలాకా సంయలీయత తయా పురుషము సృష్టం బ్రాహ్మణస్య తదోపరి. చెట్టు కింద కూర్చుని ఆయన వేదపారాయణ చేస్తున్నాడు. అలా చేస్తుంటే అదే సమయంలో ఆ చెట్టు మీద ఒక కొంగ ఒకటి కూర్చుని, అది బయటికి కనిపించట్లేదు, ఆ గుబురుల్లో అలా కూర్చుని ఉంది. అది ఏం చేసిందంటే ఆ బ్రాహ్మణుడి మీద రెట్ట వేసింది. తామ వీక్షత క్రుద్ధ సమబధ్యాయత ద్విజ భృజం క్రోధా విభూతేన బలాకాశా నిరీక్షిత అబధ్యాత చ విప్రేణాన్యవధరణీతలే. ఎప్పుడైతే మీదలా రెట్టపడిందో సహజం, మానవ సహజం, వెంటనే పైకి చూస్తారు ఎవరైనా సరే. ఏమిటి, దేని మించిపడింది, ఎవరో ఇక్కడ ఉన్నారు అని చూడడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటిది, వెంటనే వచ్చేటువంటి ఆ క్రియ, అది ప్రతిక్రియ. అందువల్ల అలా చూశాడు. చూడడంతో ఎలా చూశాడు, తన మీద రెట్టపడింది అనే ఉద్దేశంతో కొద్దిగా కోపంతో చూశాడు. క్రుద్ధ, చాలా కోపంతో వచ్చాడు. ఎప్పుడైతే కోపం వచ్చిందో విచక్షణ నశిస్తుంది. అది ఒక్కటి గుర్తుంచుకోవాలి. క్రోధము ఎప్పుడైతే ప్రవేశించిందో విచక్షణ నశించింది. కార్యకార్య జ్ఞానం ఉంటుంది చూసారా, ఆ జ్ఞానం నశిస్తుంది ఎప్పుడు క్రోధం వస్తే. అందువల్ల క్రోధాన్ని దగ్గరికి రానివ్వకూడదంటారు. క్రోధం అంటే అంత ధర్మక్షయకరమైనటువంటిది క్రోధం. సంసారంలో బంధనం క్రోధం. ఆ క్రోధం చాలా తీవ్రమైనటువంటిది. అది ఏం చేస్తుందంటే మనని కార్యకార్య వివేకత్వాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. అందువల్ల అలా కోపంతో ఎప్పుడైతే రెట్టపడిందో వెంటనే కోపంతో ఒకసారి ఇలా చూసేటప్పటికి ఏమైపోయింది, ఆయన ఒక్కసారి ఏంటి నా మీద ఇది రెట్ట వేస్తుందా అని క్రోధంతో చూశాడు. దీనికి ఎంత ధైర్యమా,
ఇది నా మీద రెట్ట వేసి బతకగలుగుతుందా అన్నట్టుగా చూశాడు ఆయన. చూసేటప్పటికి ఏమైపోయింది, ఒక్కసారిగా అది ఇలాగ ఆయన చూపు అలా పడేటప్పటికి ఆ కొంగ ఇలా కింద పడిపోయింది. బలాకాంపతితాం దృష్ట్వా గతసత్వామచేతనం కారుణ్యాదవిసంతప్త పర్యశోచతాం ద్విజ అకార్యం కృతవానస్వి రోషరాగబలాత్మత. ఒక్కసారి అది కింద పడింది, ప్రాణాలు పోయింది. అప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈయన వేదాధ్యయన సంపన్నుడు, చక్కగా మంచి తపస్సు చేసుకునేటువంటి ఒక ముని అనుష్ఠాన కలిగినటువంటి వాడు. అందువల్ల ఆయన కోపంతో ఒకసారి అలా చూసేటప్పటికీ అది కింద పడి ప్రాణాలు పోయాయి వెంటనే దానిది. అలా ప్రాణాలు పోయేటప్పటికి అప్పుడు ఒకసారి ఈయనకి క్రోధం పోయింది. అయ్యో, నేను ఇలా చూసేటప్పటికి ఇది కింద పడిపోయింది, ప్రాణాలు పోయాయి దీనివి అంటే దీని ప్రాణాలు పోవడానికి కారణమైనంత క్రోధంతో కూడినటువంటి వాడిని నేను అయ్యనమాట అని జ్ఞానం అప్పుడు వచ్చింది ఆయనకి. అందువలన అది ఎప్పుడైతే కింద పడిపోయిందో, ప్రాణాలు కోల్పోయిందో, అది చూసేటప్పటికి ఒకసారి దయ కలిగింది. అయ్యయ్యో, ఎంత పని చేశాను అనవసరంగా, పాపం దీన్ని ఏదో రెట్టబడింది, పడితే అదోసారి కడుక్కుంటే పోతుంది, కానీ దీని ప్రాణాలు ఎక్కడ తెప్పించగలను నేను? అందువల్ల నేను చేసినటువంటి చెడ్డ పని చాలా చెడ్డ పని అని ఎప్పుడు పశ్చాత్తాపం పొందాడు. కోపానికి లొంగిపోయి నేను చాలా అనుచితమైన పని చేశాను అని అనుకున్నాడు. అనుకుని పాపం ఏం చేయగలడు? ఈత్యుక్త్వా బహుశో విద్వాన్ గ్రామం భైక్షయ సంస్కృత గ్రామే శుచీని బ్రదరన్ కులాన్ని భరతర్షభా ప్రవిష్టత్ కులం యత్ర పూర్వం చరితవాం సుసా దేహీతి యాచమానసో తిష్ఠేత్యుక్త ప్రియే స్త్రియా తతః. సరే, జరిగిపోయిన దాన్ని ఏమి చేయలేడు. ఇక పైనుంచైనా ఇటువంటి విషయాల్లో గబుక్కును క్రోధం రాకుండా మనం ఉండాలి అనేటువంటి ఒక పాఠం నేర్చుకున్నాడు తప్ప ఇంక దాన్ని ఇప్పుడు బ్రతికించలేడు. అందువలన సమయం అయింది, భిక్షా సమయం అయింది. అందువలన భైక్ష్యం చేత జీవించేటువంటి వాడు కాబట్టి, బ్రహ్మచారి కాబట్టి ఆయన పాపము అదేంటి భిక్ష కోసమని ఆ విద్వాంసుడైనటువంటి బ్రాహ్మడు అలాగా మనసులో బాధపడుతూ గ్రామంలో భిక్షాడడానికి బయలుదేరాడు. చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు, ఉత్తమమైనటువంటి వంశం కలిగినటువంటి వాళ్ళ ఇళ్ళలో భిక్ష అడుగుతూ అంతకుముందు కూడా తాను వెళ్ళి వచ్చే ఓ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి భిక్షాం దేహి అని అన్నాడు. అనేటప్పటికీ ఆ ఇల్లాలు వింది, ఈ మాట విని వస్తున్నాను ఉండు అంది. బాబు నేను వస్తున్నాను, నీకు భిక్ష తెస్తున్నాను ఉండు అంది. శౌచం తుయావత్కురితే భాజనస్య కుటుంబిని ఏ తస్మిన్నంతరే రాజన్ క్షుధా సంపీడితో భృశం భర్తా ప్రవిష్ట సహసా తస్యాహ భరతసత్తమ. ఆ రాజు ఆ బ్రాహ్మణుడు ఎప్పుడైతే భిక్షను అడిగాడో, భిక్షను ఇస్తాను నేను వస్తున్నానయ్యా ఉండు అంది. ఆ బ్రాహ్మణుడు అక్కడ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి ఆ గృహిణి ఏ విధంగా అయితే ఇలా చెప్పిందో అతనికి భిక్షాది పాపము సిద్ధం చేసి అతనికి భిక్ష ఇద్దామని అనుకుంటోంది. అదే సమయంలో ఆమె భర్త ఇంటికి వచ్చాడు. అతడు ఎలా ఉన్నాడు? ఆకలితో ఉన్నాడు, క్షుధాపీడిత. అందువల్ల క్షుధా సంపీడిత భృశం, అత్యంతము ఆకలితో ఉన్నటువంటి వాడయ్యి అతను వచ్చేటప్పటికీ వెంటనే ఆమె చూసింది. సాతు దృష్ట్వా పతిం సాధ్వి బ్రాహ్మణం వ్యవహాయతం పాద్యం ఆచమనీయం వై దదౌ భర్తుస్తదాసనం పర్యచరచాపి భర్త రమసితే క్షణ. ఆమె చాలా విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటిది, చాలా మహాపతివ్రత అయినటువంటిది ఆమె. ఎప్పుడైతే భర్త ఇలా వచ్చాడో బ్రాహ్మణుడి విషయం మర్చిపోయింది. ఇంకా వినయంతో భర్తకు గబగబా కాళ్ళు కడుక్కోవడానికి ఆ నీళ్ళు అందించింది. తర్వాత ముఖం చేతులు కడుక్కోనికి నీళ్ళు ఇచ్చింది, కూర్చోడానికి ఆసనం చూపించింది. వెంటనే అతడికి సేవలో చేయడంలోనే ఆమె తత్పరరాలైంది. ఆహారేణాథ భక్ష్యైశ్చ భోజ్యై సుమధరైస్తదా ఉచ్చిష్టం భావితా భర్తు భుంక్తే నిత్యం యుధిష్ఠిరా. ఆమె ఏం చేస్తుందంటే రోజు రుచి కలిగినటువంటి భక్ష్యభోజ్య పదార్థాలన్నీ తయారు చేసి భర్తకు వడ్డిస్తుంది. ఆ భర్త తిన్న తర్వాత
ఆ పవిత్రమైనటువంటి భావంతో ఆ భర్త తినగా మిగిలినటువంటి వాటిని చాలా పవిత్రమైనటువంటి భావంతో రోజు భుజిస్తుంది. అది ఒక ఆచారంగా పెట్టుకున్నటువంటి మహాపతివ్రత ఆమె. ఆ విధంగా భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు, అతనికి చక్కగా నీళ్ళు అవి ఇచ్చింది, కాళ్ళు కడుక్కున్నాడు, మొహం కడుక్కున్నాడు, ఆసనం చూపించింది, ఆసనమే కూర్చున్నాడు. వెంటనే అతను ఆకలితో ఉన్నాడని గ్రహించింది. అతనికి భోజనం పెట్టడానికి భోజన పదార్థాలన్నీ తీసుకొచ్చి అతడికి సేవ చేయడంలో నిమగ్నురాలైంది ఆమె అని చెబుతూ స్వస్తి.